ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రస్తుతం విజయవాడ కృష్ణా నదిలో పసుపు కుంకుమ వేసి కృష్ణానదికి పూజలు చేస్తున్నారు. కృష్ణా నది ఉద్రిక్తత మరింతగా పెరిగి దుర్గమ్మ తల్లి తాగితే ఖచ్చితంగా ప్రళయం వస్తుందని బ్రహ్మంగారు ముందుగానే ఊహించి తన కాలజ్ఞానంలో వివరించారు. ప్రపంచంలో ఏ వింత జరిగినా ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఇప్పటివరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలన్నీ పొల్లుపోకుండా జరుగుతున్నాయి కూడా. కృష్ణా నది వరద నీరు దుర్గమ్మ ముక్కుపుడకని తాకిన ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలసిన అమ్మవారు వెలసిన ప్రాంతం ఉంది. ఒకసారి బ్రహ్మదేవుడు అనే పర్వతం మీద కూర్చుని శివునికి అలాగే చేశాడు. అవి చెట్టు కింద కూర్చుని బ్రహ్మదేవుని దర్శనమిస్తారు. సంవత్సరాల తర్వాత ఉసిరి చెట్టు, రావి చెట్టు నది రూపాలుగా మరి ఒక చెట్టు కృష్ణా నది ప్రవహిస్తూ ఉంటాయి. ఒక్కటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారుతుంది. ఈ విధంగా కృష్ణా నది ప్రవహిస్తూ వెళ్ళింది. ఈ కృష్ణా నది చాలా వేగంగా వచ్చి పడుతుంది. అప్పుడు ఒక నీటి ఎలా దుర్గమ్మ తల్లి ముగ్గురు కొడుకులు తాగుబోతూ ఉండగా మాట్లాడుతూ, ఇప్పుడు ఇది సమయం కాదు, త్వరలో రాబోతుంది, అప్పుడు మాత్రమే నువ్వు వచ్చి దుర్గమ్మ తల్లి కృష్ణానది చెప్తుంది. ప్రస్తుతానికి నా కొడుకు ఒక రంధ్రం చేసుకుని ప్రవహించని అమ్మవారి కృష్ణుడికి చెబుతుంది. దుర్గమ్మ తల్లి వెలసిన గుండెను తాకుతుంది. అప్పుడు కాకుండా మూడు ముక్కలు అవుతుంది. అందులో ఒక కొండ ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి. దుర్గమ్మ తల్లి కాకుండా మంగళగిరి పానకాల నరసింహస్వామి కొలువై ఉన్నది. మూడవది యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ. ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి, మంగళగిరి నరసింహస్వామి, అలాగే శివుడు. ఈ విధంగా దేవుళ్ళు అందరూ విజయవాడలో కొలువు తీరారు. అయితే ఏమీ వరదలు వచ్చినా సరే యుగాంతం జరిగే వరకు అమ్మవారి ముక్కుపుడకని తాకిన ప్రళయం రావడానికి ఇదే మొదటి సంకేతం. పురాణాల ప్రకారం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో దుర్గమ్మ తల్లి ముక్కుపుడక కృష్ణానదిని వివరించారు. బ్రహ్మంగారు చెప్పిన విషయాల్లో ఇప్పటికే చాలా వరకు నిజమయ్యాయి అనుకోవడం, సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి అడుగు పెట్టడం, ఇలాంటివన్నీ బ్రహ్మంగారు ముందుగానే వివరించారు. అలాగే ఎంతోమంది బ్రహ్మంగారి ముందుగానే చెప్పారు. ఇలా బ్రహ్మంగారు చెప్పినట్టుగా అని మన ప్రపంచాన్ని కరోనా వైరస్ ఈశాన్యం వైపు ఉన్న చైనాలో ఈ వైరస్ కుటి ప్రపంచాన్ని మొత్తం వెల్లడి చేసింది. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కూడా బ్రహ్మంగారు చెప్పినట్టుగా సినిమా యాక్టర్ అయిన ఎన్టీఆర్ గారు, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇకపోతే ఇంకా చాలా విషయాలు గురించి భవిష్యత్తులో స్థాయిని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కుడి భుజానికి గాయం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఎవరో గుర్తు తెలియని దొంగలు తిరుపతిలో ఇష్టమైన వరదల కారణంగా తిరుపతికి వెళ్లే దారిలో కొండరాళ్లు విరిగిపడి తిరుపతికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయి అని బ్రహ్మంగారు వివరించారు. అలాగే శ్రీశైలంలో వెలసిన మల్లన్న కర్జున స్వామి వారు స్వయంగా కళ్ళు తెరిచి తన భక్తులతో మాట్లాడతారట. అలాగే వేప చెట్టు నుండి బంగారు ముందుగానే చెప్పారు. ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పినట్టుగాని ఇప్పటివరకు సుమారు 5,000 నుండి అమృతం కారిన ఈ రోజుల్లో రాబోయే రోజుల్లో మనం ఊపిరి పీల్చుకుని గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందట. అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. ఈ వింతను చూడటానికి వెళ్లిన వారు తొక్కిసలాటలో దారుణంగా ప్రాణాలు విడుస్తారు. అలాగే రాబోయే కొన్ని సంవత్సరాలు వివాహమైన ఆడవాళ్లకు వస్తుంది. దీనివల్ల పెళ్లైన ఆడవాళ్లు తమ మాతృత్వాన్ని పోగొట్టుకుంటారు. కలుషితమైన ఆహారం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. దీని కారణంగా పెళ్లైన ఆడవాళ్లు గర్భవతి ఇవ్వలేదు కాబట్టి కాలక్రమేణా ఈ రోజుల్లో సుమారు ప్రతి 100 మందిలో 10 మంది మహిళలు గర్భవతులుగా లేదట. ఒకవేళ గర్భవతులు అయిన స్త్రీలు తమకు పిల్లలు వైకల్యంతో చేశారు. ఇక రాబోయే రోజుల్లో వివాహాలు జరగడం కూడా కష్టమే. ప్రపంచమంతా వెలుగుతో నిండిపోతుంది. స్త్రీలు ఆటబొమ్మలుగా తయారవుతారు. రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి దొంగలు, దొరలు. ప్రజలు సోమరిపోతులు జీవిస్తారట. కష్టం చేయకుండా కడుపు నింపుకునే అని ఒక దొంగ స్వామీజీలు పుట్టుకొస్తారు సమయంలో.